ప్యూర్ కెపాసిటర్ ఏంటయ్యా? ప్యూర్ కెపాసిటర్ ఆర్ ఐడియల్ కెపాసిటర్. చూడు, ఇది కెపాసిటర్, దీని వద్ద నువ్వు వోల్టేజ్ అప్లై చేసినావు. దీని యొక్క ఇంపెడెన్స్ ఏంటయ్యా? ZC ఈక్వల్ టు ఓకే XC ఎట్ అన్ యాంగిల్ -90 degrees ఓమ్. ప్లీజ్ కాన్సన్ట్రేట్. ఇది V ఆఫ్ టీ. V ఆఫ్ టీ ఈక్వల్ టు Vm sin omega t volts. Sin omega t volts. Be careful. What is the current passing through the capacitor? అంటే ఈ కెపాసిటర్ ద్వారా ప్రవహించే కరెంటు యొక్క స్వభావాన్ని మనం ఏదైతే వస్తుందో కరెంటుని చూసి మనం కెపాసిటర్ యొక్క స్వభావాన్ని మనం డిసైడ్ చేస్తున్నాం. కెపాసిటర్ డస్ నాట్ అలౌ ద సడన్ చేంజ్ ఇన్ వోల్టేజ్. ఇండక్టర్ డస్ నాట్ అలౌ ద సడన్ చేంజ్ ఇన్ కరెంట్. కెపాసిటర్ డస్ నాట్ అలౌ ద సడన్ చేంజ్ ఇన్ వోల్టేజ్. ఆ 2 పాయింట్లు రాసుకోండి. ఇండక్టర్ డస్ నాట్ అలౌ ద సడన్ చేంజ్ ఇన్ కరెంట్. కెపాసిటర్ డస్ నాట్ అలౌ ద సడన్ చేంజ్ ఇన్ వోల్టేజ్. ఈ 2 పాయింట్స్ని మళ్ళీ చెప్తా, బట్ ఇప్పుడైతే రాసుకోండి. సో V ఆఫ్ టీ ఏంటయ్యా? V ఆఫ్ టీ ఈక్వల్ టు Vm sin omega t. sin omega t. sin omega t. మరి కరెంట్ పాసింగ్ త్రూ ద కెపాసిటర్ ఏంది? దాని వద్ద అప్లై చేసిన వోల్టేజ్ బై దాని వద్ద ఉన్న ఇంపెడెన్స్. మరి V ఆఫ్ టీ ఈక్వల్ టు ఏంటయ్యా? Vm sin omega t. ZC అంటే ఏంటిది? XC ఎట్ అన్ యాంగిల్ -90 degrees. ప్లీజ్ కాన్సన్ట్రేట్. IC ఈక్వల్ టు Vm బై XC. కోణం కింద ఎంత ఉంది? -90 degrees. పైకి వెళ్తే ఎంత అవుతుంది? ప్లస్ sin omega t ప్లస్ 90 degrees. అంటే మ్యాక్సిమం వోల్టేజ్ బై అపోజింగ్ అంటే కరెంట్, వోల్టేజ్ బై అపోజింగ్ నేచర్. IC ఈక్వల్ టు ఏంటిది? Im sin omega t ప్లస్ 90 degrees. ప్లస్ 90 degrees. ప్లీజ్ కాన్సన్ట్రేట్. ఈక్వేషన్ నంబర్ 1, ఈక్వేషన్ నంబర్ 2. అర్థమైందా? నువ్వు వోల్టేజ్ ఏ విధంగా ఉందయ్యా? ఇది వోల్టేజ్ V ఆఫ్ టీ. వోల్టేజ్ ఇది వోల్టేజ్. ఈ కరెంటుని వోల్టేజ్తో పోల్చుకున్నప్పుడు సైన్లలోనే ఉంది కదా. కరెంట్ అనేది 90 degrees చేత, ప్లస్ అంటే ఏంటిది? లీడింగ్. ప్లస్ అంటే ఏంటిది? లీడింగ్. 90 degrees చేత ముందుకు వెళ్తుంది. అంటే 90 degrees చేత ముందుకు వెళ్తుంది. ఇది 90 degrees కదా. ఎవరిని 90 degrees? అప్లై చేసిన వోల్టేజ్. ఎక్కడ? ఇది వోల్టేజ్ సైన్ ఒమేగా టీ. కానీ ఇదేంటి? సైన్ ఒమేగా టీ ప్లస్ 90 degrees. 90 degrees చేత ముందుకెళ్తుంది. అంటే నువ్వు ఎట్లా చూస్తున్నావు? ముందుకెళ్తుంది, వెనక్కి వెళ్తుందని. ఎప్పుడైనా డిరెక్షన్ ఈజ్ కాన్స్టెంట్. యాంటీ క్లాక్ వైజ్ డిరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఇక్కడ ఉన్నావు నువ్వు. ఇప్పుడు నేను రెస్పాన్స్ గురించి మాట్లాడుతున్నా. కరెంట్ పాసింగ్ త్రూ ద కెపాసిటర్, దిస్ ఈజ్ ఇన్పుట్, దిస్ ఈజ్ అవుట్పుట్. సో ఆ అవుట్పుట్ అనేది ఇన్పుట్తోనే ఏ విధంగా ఉంది చూడండి. ప్లస్ 90 degrees అంటే 90 degrees ముందుకు వస్తుందా లేదా? ఎస్, ఆబ్వియస్లీ వస్తుంది. అంటే నువ్వు యాంటీ క్లాక్ వైజ్ డిరెక్షన్లో ఉన్నప్పుడు కరెంట్ అనేది 90 degrees చేత ముందుకు వస్తుంది, అంటే లీడింగ్. Therefore IC leads V of t applied voltage at an angle 90 degrees. అంటే నువ్వు గ్రౌండ్లో ప్రయాణిస్తున్నప్పుడు, గ్రౌండ్లో నువ్వు రన్నింగ్ చేస్తున్నప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావంటే, నీ ఫ్రెండ్ ఇక్కడ ఉన్నా అంటే నువ్వు ముందు పడ్డట్టే కదా నీ ఫ్రెండ్తో నువ్వు పోల్చుకున్నప్పుడు. ఎస్ ఆర్ నో? దట్ మీన్స్ యు ఆర్ లీడింగ్ యువర్ ఫ్రెండ్. సిమిలర్లీ ద కరెంట్ పాసింగ్ త్రూ ద కెపాసిటర్ లీడింగ్ ద వోల్టేజ్. కాబట్టి కెపాసిటర్ లీడింగ్ డివైస్. Therefore current passing through the capacitor leads V of t by at an angle ఏంటిది? 90 degrees. Yes or no? Therefore power factor equal to P dot F equal to cos pi cos 90 ఎంత? sin 0 అంటే పవర్ ఫ్యాక్టర్ ఏంది? 0. ఓకే, మరి పవర్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు 0 పవర్ ఫ్యాక్టర్. కానీ 0 పవర్ ఫ్యాక్టర్ కానీ ఏంటిది? కరెంట్ లీడ్ అవుతుంది కదా. టోటల్ కరెంట్ గురించే మాట్లాడాలి మనం. టోటల్ కరెంట్, టోటల్ వోల్టేజ్ని ల్యాగ్ అవుతుందా, లీడ్ అవుతుందా? లీడ్ అవుతుంది. 0 పవర్ ఫ్యాక్టర్ లాగింగ్. Therefore that power factor equal to ZPF leading. ఏంటయ్యా? ZPF leading. This knowledge is sufficient. ZPF leading.
అంటే యావరేజ్ పవర్ కన్జ్యూమ్డ్ ఆర్ అబ్జార్బ్డ్ బై యావరేజ్ పవర్ అబ్జార్బ్డ్ బై కెపాసిటర్ ఈక్వల్ టు 0 వాట్స్. అంటే ఇది కూడా ఒక శక్తిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉన్న ఒక ఎలిమెంట్. ఎంతైతే శక్తిని నిల్వ చేసుకుంటుందో ఫర్ ప్యూర్ కెపాసిటర్ అంతే శక్తిని విడుదల చేస్తుంది, అంతే శక్తిని పంపించేస్తుంది. కాబట్టి యావరేజ్ పవర్ అంటే అబ్జార్బ్ చేసిన పవర్, కన్జ్యూమ్ చేసిన పవర్ అనేది 0. ఏం తినట్లేదు కదా. చూడు క్వశ్చన్ ఏ విధంగా అంటాడు, ప్యూర్ కెపాసిటర్ ఈజ్ లీడింగ్, కరెంట్ లీడింగ్ కాబట్టి లీడింగ్ డివైస్. అంటే ఏంటిది, ప్యూర్ కెపాసిటర్లో కరెంటు లీడ్ అవుతుంది కాబట్టి అప్లై చేసిన వోల్టేజ్ని లీడింగ్ డివైస్. అంటే ఏంటిది, 0 పవర్ ఫ్యాక్టర్ లీడింగ్. అదే ప్యూర్ ఇండక్టర్ జెడ్పిఎఫ్ లాగింగ్. దెన్ వాట్ ఈస్ దిస్ యావరేజ్ పవర్ 0 వాట్స్. ఇండక్టర్కైనా ప్యూర్ ఇండక్టర్కైనా ప్యూర్ కెపాసిటర్కైనా అబ్జార్బ్డ్ పవర్ ఆర్ యావరేజ్ పవర్ విల్ బి ఈక్వల్ టు 0 వాట్స్. క్లియర్. ఇవి రెసిస్టర్ మరియు ఇండక్టర్, కెపాసిటర్. చూడండి, రెసిస్టర్ అంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్, ఇండక్టర్ అంటే 0 పవర్ ఫ్యాక్టర్ లాగింగ్, జెడ్పిఎఫ్ లాగింగ్. కెపాసిటర్ అంటే జెడ్పిఎఫ్ లీడింగ్, 0 పవర్ ఫ్యాక్టర్ లీడింగ్. బీ కేర్ఫుల్. యూనిటీ పవర్ ఫ్యాక్టర్ రెసిస్టర్. ఎక్కడన్నా ప్యూర్ రెసిస్టివ్ కనబడితే గుర్తుపెట్టుకోవాల్సింది యూనిటీ పవర్ ఫ్యాక్టర్. ఎక్కడన్నా ప్యూర్ ఇండక్టర్ కనబడితే ఏంటంటే జెడ్పిఎఫ్ లాగింగ్. ఎక్కడన్నా ప్యూర్ కెపాసిటర్ కనబడితే ఏంది, జెడ్పిఎఫ్ లీడింగ్. అంటే రెసిస్టర్లో కరెంట్ అండ్ వోల్టేజ్ బోత్ ఆర్ ఇన్ ఫేజ్. ఓకేనా, ఇన్ ఫేజ్. మరి వోల్టేజ్లో ఇండక్టర్లో కరెంట్ అనేది 90 డిగ్రీల చేత వెనకబడుతుంది కాబట్టి మనం లాగింగ్ డివైస్ అంటున్నాం ఇండక్టర్ని. అదే కెపాసిటర్లో కరెంట్ అనేది వోల్టేజ్ని 90 డిగ్రీల చేత ముందు పడుతుంది కాబట్టి లీడింగ్ డివైస్ అంటున్నాం. ప్యూర్ కెపాసిటర్కి ప్యూర్ ఇండక్టర్కి యావరేజ్ పవర్ ఆర్ అబ్జర్వ్డ్ పవర్ 0 వాట్స్, రెసిస్టర్కి మాత్రం I²R వాట్స్. సో ఈ విధంగా మనం ఇండివిజువల్ బిహేవియర్ ఆఫ్ రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ అనేది మనం డిస్కస్ చేయొచ్చు. సో నెక్స్ట్ వి విల్ సీ RLC సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్స్. ఓకే.